అదే అంటున్నారండి, ఆ జోనల్ మేనేజర్ ఒకటే కాదు, ఇంకా చాలా పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆ, వాళ్ళు ఏమంటున్నారంటే అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం, ఫస్ట్ అసలు ఆఫీస్ తయారు చేయండి అంటున్నారు. ఆఫీస్ తయారు చేయడానికి వీళ్ళు 5 ఏళ్ళు అలా కూర్చున్నారు, ఏం చేయకుండా. ఏం చేస్తాం? చెప్పండి. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రేపొద్దున కేంద్ర ఉప శాఖ మంత్రి వస్తున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటైజేషన్ మీద మేము ముందుకెళ్తామనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రేపు మీరు స్థానిక ఎంపీ గారు కాబట్టి రేపొద్దున ఏదైనా వారిని కలిసి ఏదైనా ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడే ఆలోచన. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా అనేక పార్టీలతో కలిసి పోటీ చేసి గెలిచాను. ఇక్కడ మాత్రం నేను ఎంపీగా పోటీ చేస్తూ నా 7 పాయింట్లలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటా అనేది ఒక పాయింట్ చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా, మాటపూర్వకంగా కాదుగా, లిఖితపూర్వకంగా చెప్పాం. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది.